గొప్పగానో అద్భుతమైన సాక్ష్యం ఇది మీరందరూ చూడాలని, మీరందరూ చూసి రక్షణ పొందాలని నేను ఆశపడుతున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సంవత్సరాల నుంచి పాడైపోయిన మందిరం ఉంది. దేవుడు నాకు దర్శించి ఈ మందిరాన్ని చూపించి నా ద్వారా దేవుడు ఇప్పుడు ఎంతో గొప్పగానో నిర్మించి చేయించాడు. పరిస్థితిలో ఉన్నా నేను. ఆ వడ్డీల వ్యాపారం చేస్తూ ఒక్కసారిగా వడ్డీలు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అయిపోయినారు. బిజినెస్ ఇచ్చేవాళ్ళు బిజినెస్ రన్ అయ్యేది సడన్గా ఆగిపోయింది. ఆగిపోగానే ఎందుకు నాకు ఇట్లయింది అని ఒక్కరిని ఒక దగ్గర కూర్చొని మందు తాగుతూ కూర్చొని ఆలోచిస్తూ ఇంకా నాకు ఈ జీవితం వద్దు, ఇంక నేను చనిపోవాలని ఇంకా కుర్చీ మీదకి లేచి నేను ఇంకా ఊరేసుకొని చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయినా. నేనెక్కడ ఉంటినో నీ కృపతో నన్ను కనుగొంటివే, నా చింతను ఎరిగితివి, నా బాధను చూసితివి, నా చింతను ఎరిగితివి, నా బాధను చూసితివి, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివి, నీ ప్రేమతో నన్ను ఆదుకుంటివి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు నా జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. నేను చిన్నప్పటి నుంచి 18 సంవత్సరాల వరకు యథావిధిగా అందరూ జీవించినట్టుగానే జీవించినాను. నా జీవితము భయంకరమైన స్థితిలోకి, ఇంకా ఎవరు ఊహించలేని స్థితిలోకి మారడము 18 సంవత్సరాల తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది. ఎలా మారిందంటే, ఇంతవరకు నేను చక్కగా అమ్మ నాన్న మాట విని భయభక్తులు కలిగి బతికిన వాడిని. 18 వయసు దాటగానే నేను ఇంకా సిగరెట్లకు అలవాటు అవ్వడం జరిగింది. భయంకరంగా సిగరెట్లు తాగడం జరిగింది. నేను ఎంత తాగాను అని అంటే రోజు ఒక 30 సిగరెట్లు నేను తాగేవాడిని. నేను ఇంకా అన్నం కూడా తినేవాడిని కాదు. ఎక్కువగా ఫ్రెండ్స్తో బయట తిరగడము, సిగరెట్లు తాగడం, ఇదే జీవితంగా నేను ముందుకు వెళ్ళిపోతూ ఉండగా మళ్ళా నా జీవితంలోకి కొత్తగా మందు వచ్చేసింది. సిగరెట్లు తాగుతూ మళ్ళీ నేను మందు అలవాటు అయిపోయాను. ఫ్రెండ్స్ వల్లనే నేను అంటే ఇంకా అందరం కలుసుకున్నప్పుడు వారి ద్వారా వీరి ద్వారా అలవాటు అవుతుంది కాబట్టి, అట్లనే నేను అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఉండేటోళ్ళం కాబట్టి అట్లా మందు అలవాటు అయిపోయింది. ఇంకా ఈ మందు ఎలా తాగేవాడిని ఆ 18 ఏజ్ తర్వాత నుంచి స్టార్ట్ ఈ లైఫ్ అంతా. స్మోకింగ్ భయంకరంగా తాగిన. ఆ స్మోకింగ్ తాగుతూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మందు అలవాటు అయింది. నా ఏజ్ 20-21కి వచ్చిన తర్వాత ఇంకా మందు తాగడం స్టార్ట్ అయింది. ఆ మందు ఎలా తాగేవాడిని అని అంటే, ఇంకా నేను భయంకరంగా తాగేవాడిని. అసలు మందు లేకపోతే నేను ఇంకా పడుకునేవాడిని కూడా కాదు, అంత భయంకరంగా నేను మందు తాగేవాడిని. రోజు 4-5 బియర్లు తాగితేనే తప్ప నేను పడుకునేవాడిని కాదు. మరి
మరి డబ్బులు ఎలా వస్తున్నాయి మీకు అవి తాగడానికి అని చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. మా డాడీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాబట్టి మా డాడీ దగ్గర నేను తెలిసి తెలియక తీసుకొని నేను ఇలా చేసేవాడిని. నా వయసు కొద్దిగా వచ్చిన తర్వాత నేను బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ ఆంధ్ర బ్యాంక్లో జాబ్ చేసిన, ఆంధ్ర బ్యాంక్లో టెంపరీగా జాబ్ చేసిన. ఆ టెంపరీగా చేస్తూ చేస్తూ వచ్చిన డబ్బులతోటి నేను ఇంట్లో ఇవ్వకుండా నేను మందుకి, సిగరెట్లకి, వ్యసనాలకి ఇట్లా లోన్ అయిపోయి భయంకరమైన ఖర్చు భయంకరంగా పెట్టేవాడిని. అట్లా బ్యాంక్ ఉద్యోగం అయిపోయిన తర్వాత నేను మెల్లమెల్లగా బిజినెస్ పెట్టుకోవడం జరిగింది. ఆ బిజినెస్ పెట్టుకున్న తర్వాత నాకు ఆ బిజినెస్కి వచ్చిన డబ్బులతోటి మరలా డబల్ వస్తున్నాయి కదా అని చెప్పి నేను ఇంకా భయంకరంగా తాగుడికి పూర్తిగా బానిస అయిపోయినా. ఎంత బానిస అయిపోయినా అంటే తాగుడు లేనిది నాకు ఇంకా నిద్ర పట్టదు, అంత భయంకరంగా బానిస అయిపోయినా నేను. సిగరెట్లు, మందు బీభత్సంగా ఇక నేను తాగినాను అంటే ఆ రోజు గొడవ జరగాల్సిందే. నేను ఇంటికి వెళ్దామంటే ఇంట్లో కూడా మా తమ్ముళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఎంతో భయపడేవాళ్ళు. అరే పలానా వస్తున్నాడు మనిషి ఇంటికి వస్తున్నాడు అని అంటే అందరూ మా తమ్ముళ్ళు ముందే పండుకునేవాళ్ళు. నేను వస్తున్నా అంటే మా తమ్ముళ్ళు ముందే పండుకునేవాళ్ళు. ఎందుకు అని అంటే తాగేసి వస్తాడు, కొడతాడేమో, ఇల్లంతా రచ్చరచ్చ చేస్తాడు అని చెప్పి వాళ్ళంతా భయపడి వాళ్ళు ముందే పడుకునేవాళ్ళు. నేను అంత ఘోరంగా ఇంత భయంకరమైన స్థితిలో ఉండేవాడిని. తాగాను అంటే ఖచ్చితంగా గొడవ చేసే ఇంటికి వెళ్తాను. అంత భయంకరంగా గొడవలలో ఉండి గొడవలు చేసి ఎన్నెన్నో భయంకరమైన స్థితిలో నేను ఉండిపోయాను. ఈ లోకంలో మునిగిపోయాను నేను. ఈ లోకంలో ఎంత మునిగిపోయాను అని అంటే ఇంకా లోకమే నాకు జీవితం అని మొత్తం అలా బ్రతికిపోయినా నేను. అయితే ఒకరోజు ఇలానే తాగుతుండగా ఒకరోజు నేను అర్ధరాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ఒకరోజు నేను మందు తాగుతూనే ఉన్నా. ఆ 2 గంటల వరకు తాగిన తర్వాత నేను 2 గంటల వరకు తాగుతూనే ఉన్నా. ఒకరోజు సడన్గా నా జీవితానికి భయంకరమైన స్థితి కలిగింది. అదేంటి అంటే నేను వాష్రూమ్ పోదామని బయట కుర్చీలో నుంచి లేచి నేను ఇట్లా నడుచుకుంటూ పోయినా. ఒక గుంత ఉంది, ఆ గుంతలో సీకులున్నాయి, రాడ్లున్నాయి. నేను వాష్రూమ్ పోదామని అక్కడికి పోతూ ఉన్నా, నా కాలు జారి ఆ గుంతలో పడిపోయినా. ఆ గుంతలో పడిపోగానే ఆ సీకులు నా మెడకాడ మొత్తం గుచ్చుకుపోయినాయి. మెడకాడ మొత్తం గుచ్చుకోపోతే నేను ఆ తాగిన మైకంలా ఆ గుచ్చుకుపోయినాయా లేవా అనే స్థితిలో కూడా నాకేమీ తెలియదు. కానీ రక్తము వెళ్ళిపోతూనే ఉంది, రక్తం పోతూనే ఉంది. నేను అప్పుడు అంత చీకట్లో అర్ధరాత్రి 2 గంటలకి అంత చీకట్లో ఎటు చూసినా ఒక్క లైట్ కూడా లేదు. అంత చీకట్లో నేను భయంకరంగా గుచ్చుకొని నాలో నుంచి మొత్తం రక్తం ఇట్లా బయటికి పోతుంటే అప్పుడు యేసుక్రీస్తు నన్ను చూసిండు. యేసుక్రీస్తు నన్ను చూసి నా బాధ చూసి, నా ఇబ్బంది చూసి, నా బిడ్డ ఇట్లా ఒక గుంతలో పడి సీకులు గుచ్చుకుపోయి కష్టాలు బాధలు పడుతున్నాడు అని చెప్పి నా యేసుక్రీస్తు పైనుంచి నన్ను చూసిండు. అంటే మీరు అనుకోవచ్చు యేసుక్రీస్తు ఎలా చూసిండు, మీరు నమ్మలేదు కదా అని అంటే, మా అమ్మ నా కోసము ప్రార్థన బాగా చేసేది. ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే, ఈ స్థితిలో ఉన్నానంటే మా అమ్మ ప్రార్థన, కేవలము మా అమ్మ కన్నీటి ప్రార్థన వల్ల నేను ఇప్పుడు ఇట్లా బ్రతికి సజీవ లెక్కలో ఉన్నా. లేకపోతే నేను ఆ తాగుడులో మునిగిపోయి ఆ లోకంలో మునిగిపోయి చనిపోయి ఈ పాటికి నేను నరకంలో యుగాలు కాలేవాన్ని. అయితే యేసు ప్రభుకి ఎవ్వరూ నశించిపోవడం ఇష్టం లేదు గనుక నా తల్లి కన్నీళ్ళ ప్రార్థన విని దేవుడు నన్ను ఆ దినం ఆ అర్ధరాత్రి నైటు ఎవరో హఠాత్తుగా నా కాడికి వచ్చి నన్ను పట్టుకొని నన్ను అందులో నుంచి లేపి నన్ను ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టడము జరిగింది. నేను ఎంత ఆశ్చర్యం అయిపోయినానంటే, అరే అంత అర్ధరాత్రి నన్ను ఎవరు వచ్చి తీసుకుపోయినారు, నేను ఇలా పొద్దున లేచి చూస్తే మొత్తం రక్తమే. ఏమైపోయింది, నైట్ ఏమైందో అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత తాగిన మైకంలో ఏమైంది అసలు, నేను ఇంతగానం రక్తం ఎట్లా కారుతుందని భయంకరంగా ఆలోచనలో పడిపోయినా.
ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఆలోచించుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక గుంతలో పడిపోయినా, ఆ గుంతలో సీకులు రాడ్లు ఉన్నాయి, నాకు గుచ్చుకుపోయినాయి అని అప్పుడు నాకు కనబడ్డ. అయితే నేను ఇంత చిమ్మ చీకట్లో నేను సీకులలో గుచ్చుకోపోతే నన్నెవరు బయటికి తీసి కాపాడారు? నన్నెవరు బయటికి తీసి కాపాడారు? అది ఒకటి మైండ్లో పడి నేను ఇంకా మా అమ్మకి చెప్పడం జరిగింది. అమ్మ ఇగో నాకు ఇట్లా జరిగింది, నైట్ ఇట్లా సీకులు గుచ్చుకుపోయినంటే నీ కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా. నా బిడ్డ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుండు, ఎక్కడెక్కడనో ఉంటుండు, ఏడెన్నో చేస్తుండు, నా ఇంటికి వస్తలేడు, ఇంటికే వస్తలేడని అమ్మ కన్నీళ్ళ ప్రార్థన చేస్తున్నా అని మా అమ్మ నాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను అర్థం చేసుకున్నప్పుడు ఇంత చిమ్మ చీకట్లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో నా తల్లి ప్రార్థన దేవుడు ఆలకించి అంత చీకట్లో ఎవ్వరికి కనపడలేని స్థితిలో దేవుడు నన్ను చూసి నన్ను కాపాడి రక్షించి ఇదిగో ఇప్పుడు సజీవ లెక్కలో ఉంచి మీతో మాట్లాడే భాగ్యం దేవుడు నాకు దయచేసిండు. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే దేవుడు ఈ గుంతలో పడిపోయి సీకులు గుచ్చుకొని అర్ధరాత్రి 2 గంటల సమయమున ఎవ్వరు చూడలేని ప్రదేశంలో దేవుడు నన్ను చూశాడని దేవుడు దానికి తగినట్టుగా నా ద్వారా ఒక పాట కూడా రాయించడం జరిగింది. ఆ పాటలో ఇంతటి లోకములో నేనెక్కడ ఉంటినో నీ కృపతో నన్ను కనుగొంటివే, నా చింతను ఎరిగితివి, నా బాధను చూసితివి, నా చింతను ఎరిగితివి, నా బాధను చూసితివి, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివి, నీ ప్రేమతో నన్ను ఆదుకుంటివి. కృపగల దేవా నీకే స్తోత్రం యేసయ్యా, ప్రేమగల నా దేవా నీకే స్తోత్రమయ్యా. నీ కృపయే నన్ను బ్రతికించెను, నీ ప్రేమయే నా తోడుండెను. ఈ పాట దేవుడు నా ద్వారా రాయించిండు. ఈ పాట రాయించడానికి కారణము అర్ధరాత్రి 2 గంటల సమయంలో తాగి పడిపోయి ఒక్కడినే అనాథలాగా పడిపోయి రక్తమంతా కారిపోతుంటే ఎవ్వరూ నన్ను చూడలేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు నన్ను చూసి, మా అమ్మ ప్రార్థన దేవుడు ఆలకించి యేసు ప్రభు నన్ను చూసి నన్ను ఆ గుంతలో నుండి కాపాడి ఈరోజు నన్ను మంచి ఆరోగ్యంతో ఇగో నన్ను దేవుడు ఇలా నిలబెట్టాడండి మీ కళ్ళ ముందు. అయితే నేను ఒక బిజినెస్ పెట్టాను. అదే ఇంతకుముందు బ్యాంక్లో జాబ్ చేస్తూ మళ్ళీ వేరే బిజినెస్ పెట్టానని చెప్పాను కదా. ఎంత తాగినా, ఎంత స్మోకింగ్ చేసినా, ఎంత మందు తాగినా నేను ఉద్యోగం చేసేటోని, బిజినెస్లు చేసేటోని. అయితే నేను ఒక బిజినెస్ పెట్టిన తర్వాత అది మంచిగా రన్ అవుతూ ఆ వచ్చిన డబ్బులతోటి నేను ఖర్చు చేయడం వల్ల హఠాత్తుగా ఏమైందంటే నా బిజినెస్ ఒక్కసారిగా లాస్ అయిపోయింది. బిజినెస్ ఒక్కసారిగా లాస్ అయిపోగానే నేను ఇంకా బాగా టెన్షన్ పడిపోయి బాగా ఆలోచనలో పడిపోయినా. అరే ఏంది, నా బిజినెస్ ఇంత మంచిగా రన్ అవుతుంది, ఎందుకు ఇప్పుడు సడన్గా ఇట్లా ఆగిపోయింది అని. ఇప్పుడు నేను వడ్డీల వ్యాపారం కూడా చేసేవాడిని. నేను భయంకరంగా వడ్డీలు ఇస్తుండే, అందరికీ వడ్డీలు ఇస్తుండే, డబ్బులు అటు నుంచి సంపాదిస్తుండే, నేను వడ్డీలు ఇస్తుండే. ఆ వడ్డీలోకి వచ్చిన డబ్బులతోటి నేను ఖర్చు చేసుకుంటుండే, తాగుడికి, స్మోకింగ్కి వృధా చేసేస్తుండే. ఇంట్లో వాళ్ళకి డబ్బులే ఇవ్వకపోతుండే, నేను అసలు వాళ్ళని సరిగా చూసుకోకపోతుండే. ఆ వడ్డీలోకి వచ్చిన డబ్బులతోటి, బిజినెస్ చేసిన డబ్బులతోటి నాకు నేను జల్సాలు చేసుకుంటూ పబ్బులు తిరుగుతునేవాడిని, పబ్బులు వెళ్ళేవాడిని, పబ్బులో డ్యాన్సులు, ఎవరెవరితోటో డ్యాన్సులు చేసేవాడిని, పబ్బులో చెలరేగేవాడిని. నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నా. నేను ఆ వడ్డీల వ్యాపారం చేస్తూ ఒక్కసారిగా వడ్డీలు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అయిపోయినారు, బిజినెస్ ఇచ్చేవాళ్ళు బిజినెస్ రన్ అయ్యేది సడన్గా ఆగిపోయింది. ఆగిపోగానే ఎందుకు నాకు ఇట్లయింది అని ఒక్కరిని ఒక దగ్గర కూర్చొని మందు తాగుతూ కూర్చొని ఆలోచిస్తూ ఇంకా నాకు ఈ జీవితం వద్దు, ఇంక నేను చనిపోవాలని ఇంకా కుర్చీ మీదకి లేచి నేను ఇంకా ఊరేసుకొని చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయినా. నేను ఇంకా ఊరేసుకొని చచ్చిపోవాలి, నాకు ఈ జీవితం వద్దు, డబ్బులు నాకు ఆడ వస్తలేవు, బిజినెస్ కూడా డల్ అయిపోయింది, ఇక నేను ఎట్లా ఎదగాలి, ఎట్లా బ్రతకాలని చెప్పి నేను నా తల్లిదండ్రులని, నా తమ్ముళ్ళని, నా చెల్లెని ఎవరిని కూడా ఆలోచించుకోకుండా నేను చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయినా. నేను
ఒకవేళ నేను చచ్చిపోతే వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఎంత బాధలు పడతారు అనేది నేను ఆలోచించలే. నేనేం ఆలోచించినానంటే, నేను ఇప్పుడు బిజినెస్ ఆగిపోయింది, వడ్డీల వ్యాపారం డబ్బులు ఎవరు ఇస్తలేరని ఆ ఆలోచన ప్రకారమే పోయి నేను చనిపోదామని ఆ తాగుతూ తాగుతూ ఆలోచిస్తూ సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ ఆలోచిస్తూ ఇంకా నేను కుర్చీ మీదకి వెళ్ళేసి ఇంకా చనిపోదామని నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా. వెళ్ళిపోతూ ఉంటుంటే నేను కొద్ది దూరం పోతూ 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 ఉండగా అక్కడ సడన్గా నేను ఆగిపోయినా. ఎందుకు ఆగిపోయినానేమో, నేను అక్కడ ఆగిపోయినా నాకు ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ పెట్టేసిన. ఇక మామూలుగా అందరం మామూలుగా యూట్యూబ్ ఆన్ చేసి చూస్తాం కదా, అట్లనే ఫోన్ పట్టుకొని యూట్యూబ్ చూసుకుంటూ నేను ఇంకా ఉరేసుకొని చచ్చిపోదాం రూమ్లోకి వెళ్ళి అనుకొని ఇట్లా పోతున్నా. అప్పుడు నాకు ఒక సాంగ్ వినబడ్డది. ఒక్కసారిగా ఆ సాంగ్ వినగానే నేను ముందుకెళ్ళి చనిపోవాలనుకున్న వాడిని ఆ సాంగ్ వినగానే ఏడ్చేశాను. ఆ సాంగ్ ఏంటంటే, నేను ముందు వెళ్తుండగా ఆ షార్ట్లో వచ్చిన సాంగు, ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఆ పాట సడన్గా నాకు రాగానే ఒక్కసారిగా నేను చచ్చిపోవాలనుకున్నవాడిని అక్కడికక్కడ ఆగి వెనక తిరిగి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చేసి భయంకరంగా ఏడ్చేసిన. ప్రభువా, యేసయ్య, నేను చచ్చిపోవాలనుకున్నా కూడా నీవు నన్ను ఈ పాట ద్వారా నన్ను మరలా వెనక తీసుకొచ్చినావు ప్రభువా. నువ్వే తీసుకొచ్చినావు అని నాకు ఖచ్చితంగా నమ్మకం. ఎందుకనంటే మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తుందనే విశ్వాసం నాకు. మా అమ్మ భయంకరంగా ప్రార్థన చేస్తుందండి. మా అమ్మ ఎప్పుడు దేవుడు దేవుడు అనుకుంటా భయంకరంగా ప్రార్థన చేస్తుంది. మా కుటుంబం మొత్తం కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. ఒక్కసారి మోకరించిందంటే 4 గంటలు అవుతుందో 6 గంటలు అవుతుందో కళ్ళు తెరిచే వరకు అంత ప్రార్థన చేస్తుంది. నేను అనుకున్నా, నా దేవుడే నన్ను మరలా వెనుకకి తీసుకొని వచ్చిండు. ఆ పాటలో అర్థము, నేను తెలియని మార్గంలో వెళ్తుంటే యేసు ప్రభు నేనున్నానని నన్ను వెనుకకి తీసుకొని వచ్చిండండి. నేను చనిపోయేవాడిని దేవుడు మరలా ముందుకు తీసుకొచ్చి నన్ను మళ్ళా ఆ బిజినెస్ని మళ్ళా డెవలప్ చేపించి గొప్ప స్థాయిలో ఉంచిండండి. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఆ లైన్ ప్రకారంగా నేను చచ్చిపోయే స్థితిలో ఉరేసుకొని చనిపోదాం అనుకున్న స్థితిలో దేవుడు నన్ను కాపాడి ఆయన రెక్కల కింద భద్రపరిచిండని నా జీవిత సాక్ష్యాన్ని బట్టి ప్రభు నేను మొన్ననే ఒక పాట రాశాను. ఆ పాటలో ఈ లైను దేవుడు నన్ను పెట్టించాడు. చింతలో ప్రతి బాధలో నేనెటు వెళ్ళాలో తెలియదు, చింతలో ప్రతి బాధలో నేనెటు వెళ్ళాలో తెలియదు, నేనున్నాను అని పిలిచిన యేసయ్యా, విడిపిస్తానని దిగి వచ్చిన యేసయ్యా. నేను అప్పుడు చావు బతుకులో ఉన్నప్పుడు, చచ్చిపోదామన్న పరిస్థితిలో ఉన్నప్పుడు, నేనున్నాను అని పిలిచిన యేసయ్యా, విడిపిస్తానని దిగి వచ్చిన యేసయ్యా. ఈ లైను దేవుడు రాయించడం జరిగింది. నేను ఇంక మరలా వెనుకకి తిరిగి వచ్చిన తర్వాత చాలా ఎక్కి గుండెలు బాదుకొని భయంకరంగా ఏడ్చి, ప్రభువా, నేను ఇంకెన్నడూ ఇది చేయలు, నా కుటుంబం గురించి, నా తమ్ముల గురించి, నా చెల్లె గురించి నేను ఆలోచించుకోకుండా నేను ఇలా చనిపోవాలనుకున్నా. నేను తప్పు చేస్తున్నా. ఒకవేళ నా అంతటా నేనే ఇలా చనిపోతే నేను నరకంలో ఉండేవాడిని. దేవుడు నన్ను చంపడానికి కాదు, సజీవ లెక్కలో ఉంచి ఆయన గురించి బ్రతకాలనేమో నన్ను ఇలా కాపాడాడని నాకు ఆ రోజు అనిపించింది. అయినా కూడా దేవుడు నన్ను ఇంత కాపాడుతూ వస్తున్నా కూడా నేను మరలా పాపం చేస్తూనే ఉన్నా. మరలా పాపం చేస్తూనే ఉన్నా. దేవుడు నన్ను మరలా వెనుకకి రప్పించి నన్ను కాపాడిండు, నా బిజినెస్ని ఆశీర్వదించిండు, గొప్ప స్థాయిలో అయినాం. కానీ నేను దేవుడు కాపాడిండు, దేవుడు వెనుకకి తీసుకొచ్చిండు, దేవుడు నన్ను రక్షించిండు, దేవుడు నా బిజినెస్ని ఆశీర్వదించిండని నేను మైండ్లో హృదయంలో పెట్టుకోకుండా మరలా తాగుతూ మరలా స్మోకింగ్ చేస్తున్నా. యథావిధిగా మళ్ళీ బిజినెస్ డెవలప్ అయింది కదా, మళ్ళీ ఆ డబ్బులతో నేను తాగడము, వడ్డీల వ్యాపారం మళ్ళీ అదే కంటిన్యూ అయిపోయింది. కానీ దేవునిలోకి రాలేదు. నేను మళ్ళీ దేవుని నమ్ముకోలేదు. నన్ను చనిపోయిన స్థితి నుంచి, ఉరేసుకొని చావాలనుకున్న స్థితి నుంచి కాపాడిండు కదా యేసయ్య. నేను మళ్ళీ దేవుని నమ్మకుండా
దేవుడు నన్ను కాపాడిన తర్వాత కూడా మళ్ళీ నేను పాపం చేస్తూనే ఉన్నా. అదే సిగరెట్లు, అదే మందు, అదే పబ్బులు, అదే తిరుగుడు, అదే గొడవలు, మరలా అదే అదే జీవితంగా కొనసాగుతూనే ఉన్నా. అయితే ఒకసారి ఏమైంది అని అంటే, ఇప్పుడు చెప్పబోయే విషయము ద్వారానే నా జీవితం మొత్తం మారిపోవడం జరిగింది. అదేంటంటే, నేను ఒకరోజు అంటే ఇప్పుడు ఇంతకుముందు భయంకరంగా తాగి పబ్బులు తిరిగి ఎంజాయ్లు చేసి లోకంలో బతికి లోకమే నా జీవితం అనుకొని, ముఖ్యంగా ఎప్పుడు చనిపోతామో గ్యారంటీ లేదనే సంగతి మర్చిపోయి బతికినా నేను. ఏ మనిషి అయితే నా జీవితం ఎప్పుడు ఎక్కడ ముగిసిపోతుందో, అరే నా జీవితం శాశ్వతం కాదు కదా, ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, గ్యారంటీ లేదని ఏ మనిషి అయితే అనుకుంటాడో అప్పుడే మార్పు వస్తుందండి. నేను ఎప్పటికీ బతికే ఉంటా, అందరు చచ్చిపోయినా నేను బతికే ఉంటా అని అనుకున్న వాళ్ళకి ఈ జీవితం అర్థం కాదు, దేవుని జీవితం అర్థం కాదు. ఎందుకంటే దేవుని కాడికి వచ్చిన తర్వాతనే అసలు జీవితము స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నా జీవితంలో మీకు చెప్పబోయేదంటే ముగింపు జీవితం. ఈ చెప్పబోయే జీవితం ద్వారానే నేను పూర్తిగా మారడం జరిగింది. అదేంటి అంటే నేను ఒకరోజు ఇట్లనే కుర్చీలో కూర్చొని ఒక్కడనే ఒక దగ్గర కూర్చొని సిగరెట్ తాగుతూ బాగా కంటిన్యూగా తాగుతూ ఉండడం వల్ల హఠాత్తుగా ఏది చెప్పి రాదు కదా, హఠాత్తుగా నాకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారిగా నాకు కళ్ళు తిరగడం స్టార్ట్ కాగానే ఒక్కసారిగా నాకు ఇంకా ఏం కనపడట్లేదు. నేను కనులతోటి పక్కన చూస్తుంటే నాకు మొత్తము రెండు కనబడుతున్నాయి. ఒక చెట్టును చూస్తే 2 చెట్లు 3 చెట్లు కనబడుతున్నట్టు ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయింది నాకు. ఆ సమయంలో నేను ఫోన్ తీసి ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తే ఒక్కరు కూడా రాలే. అప్పుడు నాకు అర్థమైంది, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు రారు అని నాకు అప్పుడు అర్థమైపోయింది. మళ్ళీ ఇంకోసారి నాకు బెస్ట్ ఫ్రెండ్ ఒకరు ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రాలే. ఇట్లాంటి చనిపోయే పరిస్థితికి వస్తే ఎవరు రారని నాకు ఆ క్షణం అర్థమైపోయింది. కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, నేను అందరికీ ఫోన్లు చేస్తున్నా, ఆ ఫోన్ నెంబర్లు దోలాడినా కూడా నాకు దొరుకుతలేవు. కానీ ఆ నెంబర్లు అదొకటి మెల్లమెల్లగా ఒత్తుతూ వీళ్ళకి ఫోన్ చేసి నోటెడ్ ఉంటాయి కదండి, మన బెస్ట్ ఫ్రెండ్స్లో నోటెడ్ ఉంటాయి కదా, వీళ్ళకి ఫోన్లు చేస్తే ఒక్కరు కూడా నా కోసం రాలే. అంటే అన్నీ ఉన్నప్పుడు, అంతా కలిసి ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉన్నారు. ఒక్కసారి నాకు ఆపదైంది అన్నప్పుడు ఎవరు నాకు కనబడతలేరు, ఎవరు లేరు, ఎవ్వరూ రాలేదండి నా కోసము. అయితే ఆ కళ్ళు తిరిగిపోయి ఒక్కసారిగా ఆ కళ్ళు తిరిగి గుండె మీదకి వచ్చేసింది. ఇంకా నేను ఆ ఫోన్ పక్కన పెట్టేసిన. నాకు కారు ఉంది, నేను బిజినెస్ చేస్తున్నా కదా, నాకు 2 కార్లు ఉన్నాయి, ఒక బైక్ ఉంది. అయితే ఆ కార్ తీసుకొని నేను హాస్పిటల్ పోదామంటే నేను డ్రైవింగ్ చేయలేను. ఆ కార్ తీసుకొని నేను హాస్పిటల్ పోదామంటే డ్రైవింగ్ చేయలేను, ఎందుకంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఒకవేళ కార్లో పోతే నేను ఎవరినైనా గుద్దేస్తానేమో అని బైక్ తీసుకుందామని బైక్ ఆన్ చేసి నేను ఎంత భయంకరంగా హాస్పిటల్ పోయినానంటే, అటు ఇటు ఒక తాగుబోతాడు తాగి బండిని ఎట్లయితే భయంకరంగా తిప్పుతూ పోతాడో, నేను అలాంటి స్థితిలో నుండి అటు ఇటు తిప్పుకుంటా. నా దరిద్రం ఏంది అని అంటే అప్పుడే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. భయంకరమైన జీవితం ఇంక అయిపోయిందేమో, ఈ జీవితం అయిపోయిందేమో అని గుండె మొత్తం భారం అయిపోయి ఇట్లా గట్టిగా పిసుక్కొని నేను చనిపోతానేమో ఇంకా అని ఫిక్స్ అయిపోయినా నేను ఇంకా మొత్తానికి బండి తీసుకొని అర్జెంటుగా హాస్పిటల్ కాడికి పోతే అతను హార్ట్ రేట్ చూసి నీకు గుండె 40 కొట్టుకుంది, నువ్వు అర్జెంటుగా పెద్ద హాస్పిటల్ పోవాలన్నాడు. అర్జెంటుగా పెద్ద హాస్పిటల్ పోవాలనగానే నాకు ఆ క్షణంలోనే నా మైండ్లో మెసులుతూ ఉంది ఏందనంటే, నా డబ్బు నన్ను కాపాడదు, నా బంగారము, నాకు బ్రేస్లెట్, చైను, రింగులు అన్నీ ఉన్నాయి, ఎందుకంటే బిజినెస్ చేస్తున్నావు కాబట్టి అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, గోల్డ్ ఉంది, అంత ఉంది. కానీ నేను చనిపోయేవాడిని, బతికించేటివి ఈ బంగారం నన్ను బతికించలేవు, ఈ డబ్బులు నన్ను బతికించలేవు, నన్ను నా ఫ్రెండ్స్ నా కోసం రాలేదు, నన్ను ఎవరు బ్రతికించలేరని నాకు ఆ ఒక్క క్షణంలో మొత్తం అర్థమైపోయిందండి. నేను ఇంకా హఠాత్తుగా పెద్ద హాస్పిటల్ పోదామంటే నేనే బండి మీద కష్టాలు తంటాలు పడుకుంటా మొత్తానికి హాస్పిటల్కి పోతే అతను అన్నాడు, నీ గుండె భయంకరంగా 40 స్పీడే కొట్టుకుంటుంది, 40 కొట్టుకుంటుంది,
చాలా కష్టము అని డాక్టర్ చెప్పేసిండు. ఎందువల్ల, ఎందుకు ఇట్లా అయింది, నాకు ఎందుకు ఇట్లా అవుతుంది చెప్పండి అని నేను టెన్షన్ ఒళ్ళంతా చెమటలు అయిపోయి భయంకరమైన స్థితిలో ఉన్న, నేను చనిపోతానేమో అని ఫిక్స్ అయిపోయాను నేను. ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న నేను అప్పుడు బండి పడేసి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళిపోయినా. అప్పుడు నాకు అర్థమైపోయింది, చావు బతుకులు ఉంటే ఎవరు రారు, అసలు మనిషికి గ్యారెంటీ లేదు, ఎప్పుడు చస్తామో తెలియదు. నాకు అదంతా అప్పుడు అర్థమైపోయింది. నా చిన్న వయసు, నేను అప్పుడు అనుకునేవాడిని, అందరు చచ్చిపోయినా కూడా నేను చావను, నాది ఐరన్ బాడీ, నేను తాగినా ఏం కాదు, సిగరెట్లు తాగినా ఏం కాదు, అసలు నాకు ఏమీ కాదు, నేను గట్టిగా ఉన్నాను అప్పుడు అనుకునేవాడిని. అప్పుడంటే నేను ఇప్పుడు ఇంత స్లిమ్గా కనబడుతున్నాను, ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉండి దేవుని కోసమే బతుకుతున్నా. ఇంతకుముందు తాగి తిని తిరిగేవాడిని కాబట్టి, బిర్యానీలు తినేవాడిని, మందు తాగేటోని, భయంకరంగా ఉన్నా కాబట్టి అప్పుడు చాలా లావుగా నా జుట్టు మొత్తము ఇడిదాకా జుంపాలు ఉండి భయంకరంగా ఉన్నా. నన్ను ఎవరైనా చూస్తేనే గజ్జిన భయపడేటట్టుగా అంత భయంకరంగా ఉన్నా నేను. ఎవరైనా గొడవకు వచ్చినా కూడా నా అవతారం చూస్తేనే వాళ్ళు పారిపోతారు, అంత భయంకరంగా ఉండేవాడిని. ఒక్కసారిగా నేను అనుకున్నా, అంత పర్సనాలిటీతో ఉండి కూడా నేను, అంత స్నేహితులుండి, అంత డబ్బులుండి, అంత బంగారం ఉండి నన్ను కాపాడలేకపోయినాయి, నా చావుని బతికించలేకపోయినాయి. ఆ ఒక్క క్షణంలో నేను మొత్తం జ్ఞాపకం చేసేసుకున్నా, ఏవి నన్ను బతికించట్లో, ఏవి నన్ను కాపాడట్లో, ఎవ్వరు నా కాడికి రావట్లేదు, ఎవ్వరు నన్ను తోడలేరు, ఎవ్వరు నన్ను ఇప్పుడు లేరు, ఒంటరి అయిపోయినా నేను అని భయంకరంగా బాధపడుతూ, డాక్టర్ చెప్పండి నేను బతుకుతానా లేదా, బతుకుతానంటే కష్టం, 40 కొట్టుకుంటుంది, నువ్వు అంత భయంకరంగా తాగుతున్నావు, నువ్వు అంత భయంగా స్మోక్ చేస్తున్నావు, అంత భయంకరంగా ఉన్నావు నువ్వు అని డాక్టర్ చెప్పేసేస్తే నాకు ఇప్పుడు ఏదన్నా ఒకటి చేయండి, నాకు కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి అనగానే అతను ఏం చేసిండంటే, కళ్ళు తిరుగుతున్నాయి కదా అని చెప్పి ఒక ఇంజెక్షన్ వేసిండు. ఒక ఇంజెక్షన్ వేయగానే నేను అప్పటికి కూడా యేసు ప్రభు నన్ను గుంతలు పడేసినప్పుడు కాపాడిండు, అయినా నేను మారలే. నేను చనిపోవాలనుకున్నా అప్పుడు కూడా నన్ను మారలే. కానీ ఈ గుండెలో భారం వచ్చినప్పుడు నాకు యేసయ్య గుర్తురాలే, మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ గుర్తొచ్చి అర్జెంటుగా ఫోన్ తీసుకొని, నేను మా అమ్మకు ఒకసారి ఫోన్ చేయ బ్రదర్ అని చెప్తే, అతను ఫోన్ నెంబర్ చెప్పని టకటగా అతను కొట్టి మా అమ్మతో ఫోన్ మాట్లాడితే, నేను మా అమ్మతో మాట్లాడి, అమ్మ నేను పలానా హాస్పిటల్లో ఉన్నా, నా గుండె ఇంతనే కొట్టుకుంటున్నా అనగానే మా అమ్మ భయంకరంగా కన్నీళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసి నా కోసం, ఎక్కడున్నో చెప్పు అని అంటే పలానా దగ్గర ఉన్నా అనగానే అర్జెంటుగా ప్రార్థన, ఫస్ట్ నాకాడికి కదండి, ఫస్ట్ ప్రార్థన యేసయ్యకి చెప్పేసింది, ఇగో నా బిడ్డ ఇగో ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నాడని కన్నీళ్ళ ప్రార్థన చేస్తే, ఆ హాస్పిటల్ కాడికి వచ్చి నన్ను చూసి మా అమ్మ కన్నీళ్ళ ప్రార్థన చేస్తుంది, యేసయ్య నా కొడుకును బ్రతికించు, యేసయ్య నా కొడుకును బ్రతికించు, యేసయ్య నా కొడుకును బ్రతికించు. నా పెద్ద కొడుకు, ఇంట్లో పెద్ద కొడుకు, నేను ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా మా అమ్మ ఓర్పుతో, ఈ దేవుడు కూడా ఓర్పుతో నన్ను సహించిండండి. నిజంగా అసలు నా అంత చేష్టలు ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరేమో, అంత భయంకరమైన చేష్టలు చేసిన నేను. దేవుడు ఎంత ఓర్పు చూపించిండు. ఒకవేళ దేవునికి నా ఎడల ఓర్పే లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేవాడిని, నేను చేసే పాపాలకి, నేను చేసే తప్పులకి. అయినా ఇప్పుడు బతుకున్నానంటే దేవుని ఓర్పు, మా అమ్మ ప్రార్థన, అందరూ ప్రార్థనకే జవాబు, ప్రార్థనే మనల్ని కాపాడుతుందని అప్పుడు అర్థమైంది. అయితే నన్ను హాస్పిటల్ నుంచి అర్జెంటుగా నన్ను ఇంటికి తీసుకుపోయి నన్ను మా అమ్మ ఉపవాస ప్రార్థనలో ఉండి, భయంకరంగా ఉపవాస ప్రార్థనలో ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగానే మరలా నన్ను 2 రోజుల తర్వాత నన్ను హాస్పిటల్ తీసుకుపోయి మరలా నన్ను ఈ గుండె టెస్ట్ చూపించగానే నార్మల్గా ఉంది, అసలు ఏమీ లేదు, ఏం లేని మనిషిని తీసుకొచ్చి ఎందుకమ్మా టెస్ట్ చేయించినావు అని అప్పుడు ఆ డాక్టర్ చెప్పగానే నేను భయంకరంగా హాస్పిటల్లోనే కన్నీళ్లు పెట్టుకొని భయంకరంగా ఏడ్చి యేసు ప్రభు మా అమ్మ ప్రార్థన ఆలకించి నన్ను బ్రతికించిండు. ఇప్పుడు నేను బ్రతికి ఉన్నానంటే యేసు ప్రభువే అని నేను ఇంకా ఫిక్స్ అయిపోయినా. నేను ఫిక్స్ అయిపోయి నేనే అర్జెంటుగా మా అమ్మ వెళ్ళే పాస్టర్ గారికి ఫోన్ చేసి, బ్రదర్ నేను బాప్టిజం తీసుకుంటా, ఇంకా నా జీవితాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నా, నేను చనిపోయే పరిస్థితిలో ఉంటే నా కోసము ఎవ్వరూ రాలేదు, నా డబ్బు నన్ను కాపాడలేకపోయింది, నా బంగారం నన్ను కాపాడలేకపోయింది, నా కార్లు నన్ను కాపాడలేకపోయినాయి, నన్ను ఎవ్వరూ కాపాడలేకపోయినారు. కానీ మా అమ్మ ప్రార్థన చేయడం వల్ల యేసుక్రీస్తు నన్ను కాపాడిండు. ఆ గుంతలు పడిపోయిన సీకులు గుచ్చుకోకపోతే అర్ధరాత్రి 2 గంటలకు ఎవ్వరు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను చూసి ఒక మనిషిని పంపించి నన్ను కాపాడిండు. ఉరేసుకొని చనిపోవాలనుకున్న వాడిని
నన్ను వెనుక తీసి నన్ను కాపాడిండు. ఇలాంటి స్థితిలో నుండి దేవుడు నన్ను కాపాడినా నేను ఇంకా మారకపోతే నేను బ్రతికి వ్యర్థమని నేను ఇంకా డిసైడ్ అయిపోయి అర్జెంటుగా పాస్టర్కి ఫోన్ చేసి నేను బాప్టిజం తీసుకుంటా, ఇంకా నాకు ఈ పాత జీవితాన్ని మార్చుకొని పరిశుద్ధంగా, యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనుక నేను కూడా పరిశుద్ధంగా జీవించాలని నిర్ణయించుకున్నా అని ఫిక్స్ అయిపోయి పాస్టర్కి ఫోన్ చేయగానే రేపే బాప్టిజాలు ఉన్నాయి నువ్వు వచ్చి అనగానే వెంటనే నేనేం ఆలోచించకుండా వెంటనే మరుక్షణమే అర్జెంటుగా వెళ్ళి నేను బాప్టిజం తీసుకున్నా. ఇంకా బాప్టిజం తీసుకున్న తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఎలా మారిపోయిందంటే నా నోరెత్తితే భయంకరమైన బూతులు మాట్లాడేవాడిని. ఇప్పుడు నేను ఒక్క బూతు కూడా మాట్లాడతలేను. నేను ఇంతకుముందు భయంకరంగా తాగేవాడిని. ఇప్పుడు నాకు తాగుడు, ఎవరైనా తాగుతూ ఉంటే నేను వారి కాడికి వెళ్ళి తాగొద్దు, నరకానికి పోతావు, దేవుడు నిన్ను పరలోకం ఇస్తాడు, దేవుడు నీ కోసము శిలువయాగమైండు, ప్రాణాలు పెట్టిండని వారి కోసం నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతోమంది సిగరెట్లు తాగితే వాళ్ళ కాడికి వెళ్ళి నువ్వు ఇది తాగడం తప్పు, నీ ఆరోగ్యం పాడవుతుంది, యేసు ప్రభు నీ కోసం సిలువ వేయబడ్డాడు, నిన్ను పరలోకం తీసుకుపోవాలని ఆశపడుతున్నాడు, నువ్వు ఇవి చేయకూడదని నేను అలాగా చేసేవాడిని. ఇప్పుడు నేనే వారికి చెయ్యొద్దు అని చెప్పేటట్టుగా యేసుక్రీస్తు పూర్తిగా నన్ను మార్చేసి గొప్ప సాక్షిగా ఇదిగో మీ ముందు నన్ను కూర్చోబెట్టాడు. అయితే ఇప్పుడు దేవుడు నన్ను ఆ పాప జీవితం నుండి పూర్తిగా నన్ను మార్చేయడం జరిగింది. నేను ఇంకా మా అమ్మకి ఇష్టంగా బ్రతుకుతున్నా, మా నాన్నకి ఇష్టంగా బ్రతుకుతున్నా, మా కుటుంబంలో సంతోషంగా బ్రతుకుతున్నా. ఇప్పుడు మా కుటుంబంలో నెమ్మది, ప్రశాంతత ఉంది. ఇప్పుడు ఏ తాగుడు లేదు, ఏ సిగరెట్లు లేవు, ఏ గొడవలు లేవు, ఏ ఇబ్బందులు లేదు, ఏ సమస్య లేదండి. యేసుప్రభు కాడికి వచ్చిన తర్వాత ఆత్మలో నెమ్మది వచ్చింది. బాప్టిజం తీసుకున్న, పరలోక రాజ్యము నాకు దేవుడు నా కోసం ఇస్తున్నాడనే ఆశతోటి ఇప్పుడు బ్రతుకుతున్నా. ఇప్పుడు దేవుడు నన్ను హైదరాబాద్ నుంచి ఈ కనిగిరి మండలం బడుగులేరు గ్రామంకి దేవుడు నన్ను తీసుకురావడం జరిగింది. నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ ఉప్పల్ ఏరియా నాది. అక్కడ జీవిస్తుండగా నేను పాప జీవితము అక్కడ జీవిస్తుండగా దేవుడు పూర్తిగా నన్ను మార్చేసి నాకు దేవుడు సంఘ కాపరిగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నేనైతే ఆశ్చర్యంలోనే ఉన్నా. ఏంటంటే ప్రభు, నేను ఏ పార్టీ వాడిని? నేను ఒక తాగుబోతుని, తిరుగుబోతుని, గొడవలు చేసేవాడిని, పబ్బులకి వెళ్ళేవాడిని, భయంకరంగా గొడవలు చేసేవాడిని. ఇలాంటి వాడిని నన్ను ప్రేమించి నన్ను నీ సేవకు వాడుకోవడం ఏంది ప్రభు అని ఎన్నో కన్నీళ్లు పెట్టుకున్న. ఆ పాటలో కూడా, ఆ దేవుడు రాయించిన పాటలో కూడా ఈ మాట ఉంటుంది. ఏ పాటివా నేను, ఏ జీవితం నాది, నా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచినావు. ఈ మాట ఎందుకు వచ్చిందంటే, ఇంత రోత పాపంగా జీవిస్తున్న నా కోసం నీవు సిలువ వేయబడ్డావా తండ్రి. మాలాంటి పాపాత్ముల జీవితాల కోసము నీవు మా కోసము పరలోకం దిగి వచ్చి శరీరధారి వచ్చి సిలువ వేయబడ్డావా తండ్రి అని ఈ పాట దేవుడు నా ద్వారా రాయించడం జరిగింది. ఏమివ్వగలను, అసలేం చెప్పగలను, నా కొరకు మరణించావు, మరణాన్ని జయించావు, సాతాన్ని త్రొక్కించావు, విజయాన్ని నాకిచ్చావు, నా సమర్పణ నీకంకితం, నీవేనా నా జీవితం. నా సమర్పణ ఇంకా మీకే ప్రభు అంకితమని, నీవే నా జీవితమని నేను దేవునికి సమర్పించుకున్నా. ఎందుకంటే అంతటి లోకమే నా జీవితం అనుకొని బ్రతికిన, ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమే నాకు శాశ్వతం అనుకొని బ్రతికిన. లోకం శాశ్వతం ఎవరికి కాదండి. అలా అనుకొని బ్రతకడము భ్రమ. ఎందుకంటే ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలే, ఏమీ తీసుకొని పోము. దేవుడు మనల్ని పుట్టించింది దేవుని స్తుతించుట కొరకు, ఎంతోమంది ఆరిపోయిన ఆత్మలని రక్షించుట కొరకే అని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఇంత పాపం చేసినా కూడా దేవుడు నా ఎడల ఓర్పుతో ఉండి నన్ను రక్షించాడు అని అంటే, నా ద్వారా అనేకులు ఇంకా రక్షణ పొందాలని ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ఓర్పు చూపిస్తున్నాడు. మన యేసయ్య ఎంతో గొప్ప
దేవుడు అండి. యేసయ్య అంత గొప్ప దేవుడు ఎక్కడ ఎవ్వరు ఏడ లేరండి. యేసయ్య గొప్ప దేవుడు. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు. పాపంగా చేస్తే ఆయన కాడికి వచ్చి ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే క్షమించి కొత్త జీవితం ఇచ్చే దేవుడు. నా యొద్దకు వచ్చిన వాని పాతయి గతించను, ఇదిగో కృతవాయను అన్నాడు ప్రభు. కాబట్టి నేను ఇంకా దేవునికి సమర్పించుకున్న హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి కనిగిరి మండలం బడుగులేరు గ్రామము, ఈ గ్రామంలో మందిరము దేవుని సేవ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఇంకా దేవుని సేవ నిమిత్తము నా 2 కార్లు నేను అమ్మివేశాను. నా బిజినెస్ అంతా యేసు ప్రభుకి నేను సమర్పించుకోగానే నా కార్లు అమ్మేసిన, నా బంగారం తీసేసిన, వడ్డీల వ్యాపారం బంద్ చేసిన, నా బిజినెస్ని ఆపేసిన, మొత్తం తీసేసి నేను ఇప్పుడు యేసు ప్రభుకే సమర్పించుకొని ఆయన సేవ చేస్తున్నానండి. ఇక నా బ్రతుకు, నా జీవితం సావైనా బ్రతుకైనా యేసయ్య కోసమే. ఇప్పుడు యేసయ్య కోసమే బ్రతుకుతున్నా. ప్రతి ఒక్కరూ ఈ వీడియో మూలంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తు ఓర్పుతో ఉన్నాడు అనంటే మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన యొద్దకు తీసుకోవడానికి ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనందరినీ. కాబట్టి మనందరము ఈ లోకం శాశ్వతం కాదు. అందరం యేసయ్య కాడికి వచ్చి రక్షణ పొందుకొని బాప్టిజం తీసుకుంటే ప్రభువు గొప్ప దేవుడు, క్షమిస్తాడు, కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఇదిగోండి నాకు కొత్త జీవితం ఇచ్చిండు. నేను మీ ముందు ఎంత సంతోషంగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు ఏ బాధ లేదు. నేను ఇప్పుడు పరలోకం కోసమే బ్రతుకుతున్నా. ఇప్పుడు సంఘస్థులు మందిరానికి వస్తున్నారు. వారందరూ కూడా ఒక ఆత్మీయ ఉజ్జీవంతో దేవుడు సంఘాన్ని ఆశీర్వదించాడు, దీవించాడు. ఒక ఆత్మీయ ఉజ్జీవంతో బ్రతుకుతున్నారు అందరూ. ఈ సంఘంలో అందరూ దేవుడు నేను ఇంత పాపాత్ముని, ఇంత భయంకరంగా తిరిగేవాని, ఇంత భయంకరంగా ఉండేవాని, నేను ప్రార్థన చేస్తే గొడ్రాలుగా ఉన్న స్త్రీలకి గర్భఫలం ఇస్తున్నావా తండ్రి? అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక వరాన్ని నేను ప్రార్థన చేస్తే వారికి అందజేస్తున్నావా ప్రభువా అని నేను ఎంతగా కన్నీళ్ళు పెట్టుకుంటున్నానో నాకు తెలుసు. చావు బతుకుల్లో ఉన్నవారు బ్రతుకుతున్నారు ప్రార్థన చేస్తే. అనారోగ్యంతో ఉన్నవారు ప్రార్థన చేస్తే ఆరోగ్యం సంపాదించుకుంటారు. దేవుడు నా ద్వారా ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎంతోమంది 2 సంవత్సరాల నుంచి చెప్పుకోలేని పరిస్థితులు ఒక ఆమె ఉంటే ఆమె సడన్గా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెంటనే 1 నిమిషంలో స్వస్థత పొందింది. అంత గొప్ప కార్యాలు. ఇంత రోద జీవితంలో ఉన్న నన్ను నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు, గర్భఫలాలు, అభిషేకం, పరిశుద్ధాత్మ వరాలు దయచేస్తున్నాడని నేను ఎంతో సంతోషపడుతున్నా. ఇలాగా దేవుని సేవ ఇప్పుడు చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి నా కార్లు అమ్మేసుకొని, నా బిజినెస్ వదిలేసి, నా బంగారం వదిలేసి, నా వడ్డీల వ్యాపారం మొత్తాన్ని విడిచిపెట్టి యేసయ్య పరిశుద్ధుడు గనుక నేను కూడా పాత రోత పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి, సంఘస్థులని పరిశుద్ధంగా జీవింపచేయడానికి, పరలోకం రాజ్యానికి అందరం ఎత్తబడే వారిగా ఉండడానికి యేసు ప్రభు హైదరాబాద్ నుంచి నన్ను కనిగిరి మండలం బడుగులేరు గ్రామం అనే విలేజ్కి నన్ను తీసుకురావడం జరిగింది. ఇక్కడ పరిచర్య చేస్తున్నా. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించిండు. ఇప్పుడు కొనసాగుతున్నాం. అందరము రాకడలో ఎత్తబడాలనే కోరికతో మేమందరం ఇప్పుడు బ్రతుకుతున్నామండి. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా వీడియో మీరు చూసినందుకు మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. అలాగే ఈ వీడియో చూసిన వారు మీ అందరినీ కూడా దేవుడు అందరినీ మారు మనసు పొందింప చేయాలని నేను ఆశపడుతున్నాను. యవనస్తులు మీరందరూ ఈ వీడియో చూస్తున్నారని నేను ఆశపడుతున్నాను. యవనస్తులారా, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం ఒక మాయ. ఎప్పుడు ఆరిపోతుందో జీవితం తెలియదు. మనకి పరలోకము నరకము ఉన్నది. మీరు అనుకోవచ్చు, మీరు వెళ్ళి ఏమైనా చూసొచ్చారా అలా అంటున్నారని మీరు అనుకోవచ్చు. చూడండి, మనం పుట్టక ముందు ఈ భూమిని ఆకాశాన్ని చూడలేదు. పుట్టిన తర్వాతనే భూమి ఆకాశం చూసాం. అలాగే చనిపోయేదాకా చూడం. చనిపోయిన తర్వాత పరలోకం నరకం చూస్తాం. అప్పుడు చనిపోయిన తర్వాత అయ్యో ఎందుకు మారలేదే అనే బాధ కంటే బ్రతికి ఉన్నప్పుడే దేవుని యొద్దకు వచ్చి మారు మనసు పొందుకొని యేసయ్యకి మనం అప్పచెప్తే యేసు ప్రభు మనల్ని ఒక వెలుగుగా మార్చి పరిశుద్ధపరుస్తాడు. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి అందరము చూస్తున్న వీడియో మీరందరూ కూడా యవనస్తులారా, సిస్టర్స్, మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దేవుడే శాశ్వతం. యేసయ్య కోసం మీరందరూ బ్రతకండి. మీకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వందనాలు.
30 సంవత్సరాల నుంచి పాడైపోయిన మందిరం ఉంది. దేవుడు నాకు దర్శించి ఈ మందిరాన్ని చూపించి నా ద్వారా దేవుడు ఇప్పుడు ఎంతో గొప్పగానో నిర్మించి చేపించాడు. పరిస్థితిలో ఉన్నా నేను. ఆ వడ్డీల వ్యాపారం చేస్తూ ఒక్కసారిగా వడ్డీలు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అయిపోయినారు. బిజినెస్ ఇచ్చేవాళ్ళు బిజినెస్ రన్ అయ్యేది సడన్గా ఆగిపోయింది. ఇంకా ఆగిపోగానే ఎందుకు నాకు ఇట్లయింది అని ఒక్కరిని ఒక దగ్గర కూర్చొని మందు తాగుతూ కూర్చొని ఆలోచిస్తూ ఇంకా నాకు ఈ జీవితం వద్దు, ఇంక నేను చనిపోవాలని ఇంకా కుర్చీ మీదకి లేచి నేను ఇంకా ఉరేసుకొని చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయినాలో. నేనెక్కడ ఉంటినో నీ కృపతో నన్ను కనుగొంటివే, నా చింతను ఎరిగితివి, నా బాధను చూసితివి, నా చింతను ఎరిగితివి, నా బాధను చూసితివి, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివి, నీ ప్రేమతో నన్ను ఆదుకుంటివి.